హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో అఖిల్ విచారణ పూర్తయింది. అఖిల్ ను 12 గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ విచారణలో అఖిల్ కీలక విషయాలను చెప్పారు. కోమలి పిలిస్తేనే ఇంటికి వెళ్లారని విచారణలో అఖిల్ చెప్పారు. ఇక ప్రేమను అఖిల్ నిరాకరించడంతోనే కోమలి సూసైడ్ చేసుకుందని పోలీసుల సమాచారం. యూట్యూబర్ కోమలి హత్య కేసులో ఇక తన ప్రియుని సమాచారం అందించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ప్రముఖ యూట్యూబర్ కోమలి హత్య కేసులోనే ప్రస్తుతం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే నిన్న మణికొండలోని తన నివాసంలో ఉరివేసుకుని కోమలి ప్రముఖ యూట్యూబర్ అయిన కోమలి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో తన ప్రియుడైన అఖిల్ విచారణ అయితే కొనసాగించారు. అయితే కోమలి తల్లి ఫిర్యాదుతోని కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అయితే చేపట్టారు. అయితే కోమలి ఆత్మహత్యలో అఖిల్ ప్రమేయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలుస్తున్నారు. అయితే కోమలి పిలిస్తేనే ఇంటికి వెళ్ళానని అఖిల్ అయితే పోలీసు విచారణలు అయితే చెప్పారు. అయితే కోమలి ఇంటికి వెళ్ళినట్లు ఏదైతే అక్కడ బయట సీసీటీవీ ఫుటేజ్ లో కూడా అఖిల్ అయితే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ ని పిలిచి మరీ విచారించారు. కోమలి ఇంటికి పిలిచిన తర్వాత ఇంట్లో ఏం జరిగిందనే దానిపై ఈ కేసులో ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకోబోతుంది. అయితే కోమలి ప్రేమను అఖిల్ నిరాకరించినట్లయితే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. సుమారు 12 గంటల పాటు అఖిల్ అయితే విచారించారు. విచారణ అనంతరం ఏదైతే అఖిల్ వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు పిలిచినా సరే కేసు రావాలంటే కూడా ఇదే పోలీసులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో అఖిల్ కూడా దానికి సానుకూలంగానే స్పందించారు. ఒకవేళ విచారణకు పిలిస్తే కనుక ఖచ్చితంగా హాజరవుతారంటూ కూడా ఇప్పటికే ఏదైతే చెప్పడం జరిగింది. అయితే నిన్న మణికొండలోని కోమలి ప్రముఖ యూట్యూబర్ మల్లారెడ్డి కాలేజీలో చదువుతూ కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ కూడా చాలా ఫేమస్ అయింది. అయితే తన ప్రేమ విఫలం కావడంతో కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్య అయితే చేసుకుంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏదైతే అఖిల్ ఇంటికి వెళ్ళినట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇది కోమలి ఏదైతే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దీంట్లో పూర్తి విచారణ అయితే చేపట్టారు. అయితే అఖిల్ తన ప్రేమని అంటే కోమలి ప్రేమను నిరాకరించడం ద్వారా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అఖిల్ 12 గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణలో కూడా చాలా కీలకమైన విషయాలు అఖిల్ చెప్పినట్లయితే తెలుస్తుంది. తను ప్రేమని అంగీకరించకపోవడంతోనే తను ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఇటు అఖిల్ చెప్తున్న పరిస్థితి అయితే అయితే ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేశారు కాబట్టి పూర్తి దర్యాప్తు చేపడతారు. అయితే అఖిల్ మరొకసారి విచారించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్.